ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీకు కూడా అన్యాయం జరగదమ్మా. ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మందారంకి జరగబోయే అన్యాయం గురించి కాదు నానా, మందారంకి జరిగిన అన్యాయం గురించి. నాకేం అన్యాయం జరిగింది? 6 ఏళ్ల క్రితం నిన్నెవరో కత్తులతో పొడిచి చంపాలనుకున్నారు మందారం. ఆ ప్రమాదం వల్లే నువ్వు 6 ఏళ్లుగా అందరికీ దూరంగా బ్రతికావు. ఆ ప్రమాదం వల్లే ఇప్పుడు నువ్వు గతం మర్చిపోయావు. రూపా, అవన్నీ ఇప్పుడెందుకమ్మా? మన మందారం మనకు దొరికింది. గతం గురించిన చేదు జ్ఞాపకాల్ని గుర్తు చేయడం కన్నా ముందున్న మంచి జీవితం గురించి మాట్లాడుకోవటం మంచిది. మాట్లాడుకోవడం కాదు మమ్మీ, మందారానికి ఆ చేదు జ్ఞాపకాలు గుర్తురానంత ప్రేమగా చూసుకుందాం. ఆ చేదు జ్ఞాపకాలు గుర్తొస్తే మన జీవితాలు చేదుమయం అయిపోతాయి మమ్మీ. మందారం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. తమ్ముడు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. మందారం సంగతి మేం చూసుకుంటాం. సరే అక్క. చూడండి, మందారాన్ని ఎవరు డిస్టర్బ్ చేయకండి. మందారాన్ని ఎవరో డిస్టర్బ్ చేయకుండా నేను చూసుకుంటాను మావయ్య. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వీళ్ళేంటి మందారం స్పృహలోకి రాగానే నన్ను వదిలేసి దానికి భజన చేస్తున్నారు? వీళ్ళని నమ్ముకుంటే నా బ్రతుకు బస్టాండ్ అయిపోతుంది. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావడం లేదు పెద్దయ్య గారు. మౌనిక, ఆల్రెడీ నా తమ్ముడు మాటిచ్చాడుగా, నీకు అన్యాయం జరగనివ్వడు. తమ్ముడు, నువ్వు వెళ్ళు తమ్ముడు. మౌనిక సంగతి నేను చూసుకుంటాను. రా మౌనిక. అది కాదత్తయ్య. పదమ్మా. అత్తయ్య, లేరా, కూర్చో. అమ్మా, నన్ను వదిలేసి ఇంకెప్పుడు వెళ్ళవు కదా? వెళ్ళదులే దీపు, మనతో పాటే ఉంటుంది. నువ్వు అమ్మతో మాట్లాడుతూ ఉండు, నేనెళ్ళి అమ్మ కోసం రూమ్ రెడీ చేసి వస్తాను. ఆయన నువ్వేంటి మౌనిక, నీకేదో అన్యాయం జరిగిపోయినట్టు బిహేవ్ చేస్తున్నావు? ఇంకేం చేయమంటారు? మందారం లేనంత వరకు నన్నెలా చూసుకున్నారు? మందారం వచ్చాక నన్ను పట్టించుకుంటున్నారా? బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు మందారం మందారం అంటూ మందారం జపం చేస్తున్నారు. నువ్వు నిజంగానే జంబలక్కడి జారు మిఠాయివి. లేకపోతే ఏంటి? ఎంతకాలం మనమేమనుకున్నాం? మందారం స్పృహలోకొస్తే ప్రమాదం, మందారం స్పృహలోకి రాకముందే పైకి పంపించేద్దాం అనుకున్నాం కదా. ప్లాన్ కూడా చేశాం కదా. ఆ రూప వల్ల మన ప్లాన్ ఫెయిల్ అయింది. మన దరిద్రానికి ఆ మందారం స్పృహలోకొచ్చింది. అయినా మన అదృష్టం ఏంటంటే మందారం స్పృహలోకొచ్చింది కానీ గతం మర్చిపోయొచ్చింది. మందారాన్ని ఎంత ప్రేమగా చూసుకుంటే అంత మంచిది. మందారం మనల్ని ఎంత నమ్మితే అంత మంచిది మనకి. అవును మౌనిక, మందారంతో మనకి ప్రమాదం తప్ప ప్రయోజనం లేదు. తనని మళ్ళీ ప్రమాదంలోకి నెట్టాలంటే ఈ మాత్రం ప్రేమ నటించక తప్పదు. తొందరలోనే మందారానికి మంగళం పాడేద్దాం. వినేసినట్టుంది. మందారాన్ని
మందారానికి మేం మంగళం పాడటం కాదు, మాకే మందారం మంగళం పాడేలా ఉంది. ఏంటత్తయ్య, నాకేదో మంగళం పాడాలి అని అనుకుంటున్నారు? నీకు మంగళం పాడటం కాదు మందారం, ఎకనైనా నిన్ను సుమంగళిగా కాపాడుకోవాలని మాట్లాడుకుంటున్నాం. నీ విషయంలో ఇంతకు ముందు జరిగిన పొరపాట్లు ఇక మీదట జరగకుండా చూసుకోవాలి అని మాట్లాడుకుంటున్నాం. మిమ్మల్ని చూస్తుంటే ఎంతో మంచివాళ్లలా ఉన్నారు. వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, వద్దు. ఏయ్! ఈ ఇంట్లో వాళ్ళందరూ నా మీద ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. నేనంటే అందరికీ ఇంత ఇష్టమున్నప్పుడు నన్ను చంపేంత కోపం ఎవరికుందత్తయ్యా? నీ కర్మ కొద్దీ ఆ కోపం మాకే ఉంది. మా కర్మ కొద్దీ నువ్వు తప్పించుకున్నావు. అహం, నిన్ను చంపేంత కోపం ఎవరికుందో మాకు అర్థం కావట్లేదు మందారం. జరిగిపోయిందేదో జరిగిపోయింది, గతాన్ని వదిలే. ఇక నుండి నీ ప్రాణానికి మా ప్రాణాలు అడ్డేస్తాం. నీ మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాం. అవును మందారం, నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటావు. నీ గురించి ఇన్నేళ్లు ఆలోచించిన నేను ఇంకొన్ని రోజులు ఆలోచించుంటే ఈ పెళ్లి జరుగుండేది కాదు మందారం. కానీ జరిగిపోయింది. నన్ను క్షమించు మందారం. అయినా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మమ్మీ, మావయ్య, రూప అందరూ బలవంతం చేస్తేనే, అది కూడా దీపు కోసం అంటేనే పెళ్లి చేసుకున్నాను. పోనీలేండి, మీ జీవితంలో నా స్థానం ఎవ్వరికీ ఇవ్వకూడదని ఇన్నేళ్లు పెళ్లి చేసుకోలేదు. కానీ దీపుకి నా స్థానంలో ఒక తల్లినివ్వాలన్న ఉద్దేశంతోనే కదా ఈ పెళ్లి చేసుకున్నారు. మీ స్థానంలో ఎవరున్నా ఇలానే చేసేవాళ్ళు. ఇన్ని రోజులు నన్ను మర్చిపోలేక ఇంకో అమ్మాయిని మీ జీవితంలోకి రానివ్వకుండా ఉన్నారు. అందులోనే అర్థమవుతోంది మీరెంత మంచివారో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.